హాయ్ మిత్రమా, నా పేరు మల్లికార్జున్. నేను మీ వెస్టేజ్ అబ్బాయిని, మీకు తెలుసు కదా. సో ఈరోజు సార్ పర్మిషన్ తీసుకొని హాలియా వెస్టేజ్ స్టోర్ని మీకు విజిట్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏందనేది మీకు తెలియజెప్తాను. సో ఇది తెలుసు కదా, రైస్ బ్రాండ్ ఆయిల్. సో 2 లీటర్స్ ఇది రైస్ బ్రాండ్ ఆయిల్. సో ఇది న్యాచురల్ ఐటమ్, తౌడుతోటి తయారు కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టీ పౌడర్ సార్. టీ పౌడర్ వచ్చేసి జీటా టీ పౌడర్, ఇది మనకు తెలుసు కదా. సో ఈ టీ పౌడర్ యొక్క మహత్వం ఏంటంటే సార్, దీంట్లో కలర్ అనేది ఉండదు సార్. కలర్ అనేది ఉంటే అది పక్కా కెమికలే. ఓన్లీ తేయాకుని ఫిల్టర్ చేసిస్తారు, డైరెక్ట్ ఫిల్టర్ చేసిస్తారు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. దీంట్లో ఇది జీటా స్పెషాలిటీ అంటే మసాలా కలుస్తుంది. ఐ మీన్ గొంతు, కాఫ్ ఎలాంటి ఇబ్బంది ఉన్నా సో ఈ విధంగా ఉంటుంది సార్. ఇంకోటి బ్యూటీ కండిషన్స్ ఫెయిర్ అండ్ లవ్లీ. సో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ వచ్చేసరికి బయట దానికి మన దానికి తేడా ఏంటిదంటే సార్, ఇప్పుడు బయటది పందికోవ కలిసింది, మన దాంట్లో ఏంటంటే న్యాచురల్గా ఈ యొక్క ఫ్రూట్స్తో తయారు చేస్తారు. సో స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. స్కిన్ మీద ఎలాంటి డాట్స్ ఉన్నా సరే ఏమంటే మాయం చేస్తుంది, ఏదో తెల్లోనే చేస్తుంది అని నేను చెప్పలే, కానీ చాలా బెటర్ పొజిషన్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సార్ షాంపూ, సారీ షాంపూ కాదు, అల్ట్రా వాష్ బట్టల లిక్విడ్, సర్ఫ్ లిక్విడ్ అనమాట సార్ ఇది. సో ఇది ఇట్లా జస్ట్ ఒక మూత వేసుకుంటే సరిపోదు. ఇది ఇట్లా చాలా బాగుంటుంది, చాలా రిజల్ట్ అనేవి ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి అష్యూరి షాంపూ సార్. ఇది అష్యూరి షాంపూ సూపర్ సార్. ఇది జనరల్గా ఇట్లా చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంతమంది వాడినప్పుడు ఏంటంటే హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటుందని చెప్తారు, కానీ జస్ట్ లూజ్ ఎయిర్ మాత్రమే ఊడుతుంది, తర్వాత చాలా బాగుంటుంది. ఇది వాడితే తెలుస్తుంది. నేను ఇవన్నీ వాడి చెప్తున్నాను, వాడని చెప్పట్లేదు. సో ఆ షాంపూలలో ఇంకో 2 రకాలు ఉంటాయి సార్. ఇది స్పెషల్ కేటగిరీ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సార్ బ్రేక్ఫాస్ట్, కిడ్స్కి చాలా ఇష్టం. ఐ మీన్ ఓట్స్ లెక్క ఉంటుంది సార్. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది, చాలా హైజీనిక్, అంటే మంచి ఫుడ్ ఉంటుంది దీంట్లో. ఓట్స్ అంటే మీకు తెలియదు ఏమో సార్, డ్రై ఫ్రూట్స్. సో అన్నీ కలిపి ఉంటాయి, పాలలో వేసుకొని లేదంటే పచ్చి ఫ్రూట్స్ తోటి కలుపుకొని తీసుకోవచ్చు. చాలా సూపర్ ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా స్క్రాబ్ డిష్ వాషర్, సారీ అంతే డిష్ వాషింగ్ అంటే మన భాషలో అంట్లుతో అది ఇట్లా చాలా బాగుంటుంది. ఇది మన వెస్టేజ్ స్టోర్లో ఈ విధంగా అవైలబుల్ ఉంటాయి. తర్వాత హెయిర్ ఆయిల్. సో ఈ హెయిర్ ఆయిల్కి ఒక స్పెషాలిటీ ఉంది సార్. ఏం స్పెషాలిటీ అంటే ఈ హెయిర్ ఆయిల్ వల్ల మైగ్రేన్ తలనొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మైగ్రేన్ తలనొప్పికి నాకు తెలిసిన వరకు మెడిసిన్ అయితే లేదు సార్. తలనొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేము, పారాసిటమాల్ ఏదో ఒక డ్రగ్ కలవాడు. డ్రగ్ అంటే బయటిని తీసుకునే డ్రగ్స్ ఏదో చెడు వ్యసనం అనుకుంటాం, కానీ డ్రగ్ అంటే నువ్వు ఒక డాట్ టాబ్లెట్కి అలవాటు పడ్డా సరే డ్రగ్గే. ఈరోజు తలనొప్పి వచ్చిందని నువ్వు డాట్ టాబ్లెట్ వేసుకుంటావు, నెక్స్ట్ డే కూడా నువ్వు దానికి అలవాటు పడాలి, లేకుంటే బతకలేని స్థితికి వస్తావు. అది ఒక డ్రగ్ అన్నట్టు సార్. సార్ దానికి ఒక శ్రీరామ రక్ష సార్ ఇది హెయిర్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసరికి సార్ ఇది మీకు అందరికీ తెలిసిందే, నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇది తెలుసు కదా సార్, అల్ట్రా సార్ ఫ్లోర్ క్లీనర్ సార్. ఇది ఫ్లోర్ క్లీనర్ గురించి మీకు తెలుసు, లైజాల్ మీద నేను డెమో చేశాను, చాలా సూపర్ సార్. అసలు ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బూస్ట్ టైప్ సార్, చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది, పాలలో కలిపియచ్చు, ఎనర్జీ టైప్. సో ఇది మన వెస్టేజ్కి సంబంధించింది. ఇది ఇట్లా మన దగ్గర అవైలబుల్గా దొరుకుతాయి మన వెస్టేజ్లో. అలాగే టాయిలెట్ క్లీనర్, ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది సార్. ఇది జనరల్గా లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్, సైనసైకాలజిస్ట్ అని ఇంకోటి ముక్కులల్లో కంటలు పెరుగుతుంటాయి. సో ఇది డైరెక్ట్ ఆ టాక్సిక్ స్మెల్ని ఇది తీసేసి చాలా బాగుంటుంది. ఇది వాసనకి ఇట్లా డైరెక్ట్ చూడవచ్చు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్. నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి జ్ఞానధర్మ క్యాప్సిల్స్, సూపర్ అసలుకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ క్రిల్ ఆయిల్ సార్, ఇది హైలైట్ సార్. అసలు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉండాలి సార్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసరికి ఫ్లాక్స్ ఆయిల్ సార్. ఇది ప్రతి ఒక్క ఇంటికి శ్రీరామ రక్ష లాంటిది. హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది, హార్ట్ అటాక్స్ అనేది తగ్గిస్తుంది. చెడు కొవ్వుని కంట్రోల్ చేసే అవిష గింజలతో తయారు చేసే ఫ్లాక్స్ ఆయిల్ సార్. దీని గురించి ఇట్లా మీకు తెలుసు సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓకే. సో ఇది ఆయింట్మెంట్ అనమాట.
ఇది మోకాల పెయిన్స్ కానీ జాయింట్లలో ఎక్కడైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా వెస్టేజ్ సామాన్లు అన్నీ ఉంటాయి సార్. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఫ్రెష్ అప్ సార్, సి విటమిన్ పోషకంగా ఉంటుంది దీంట్లో. సో చాలా బాగుంటుంది సార్ ఇది. ఎక్కడికైనా వెళ్ళి అలసిపోయి వచ్చినా సరే బయట కూల్ డ్రింక్స్ తాగటం కంటే ఇది చాలా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది సార్. సూపర్ సార్. ఇట్లా ఈ విధంగా ఇది ఫేస్ పౌడర్స్. సో ఇవి ఫేస్ పౌడర్స్, ఇవి ఇట్లా మన దాంట్లో న్యాచురల్గా తయారవుతాయి అన్నమాట. ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటివి లేకుండా న్యాచురల్గా తయారయ్యే పౌడర్స్. అండ్ సార్ సోప్ సార్, ఇది నాకు స్కిన్ ప్రాబ్లం ఉండేది, 30,000 ఖర్చు పెట్టాను సార్ నేను స్కిన్ ప్రాబ్లం మీద. కానీ ఈ 30,000 ఖర్చు పెడితే డాక్టర్ కాడికి పోతే 4 టాబ్లెట్లు ఇచ్చి ఇట్లాంటి సోప్స్ ఇచ్చు సార్. ఇట్లాంటిదని నేను కంపారిజన్ చేయట్లేదు. ఆ సోప్ నాకు 1% లేదు, నాకు రిజల్ట్ లేదు. కానీ ఈ సోప్ వాడిన కాంచి నాకు ఎలాంటి మైనస్లు అనేవి ఏమీ లేకుండా చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్ ఉంది సార్. అండ్ వచ్చేసి సో ఇది నేను చెప్పకూడదు కానీ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి చెప్పొచ్చు, తప్పు లేదు. ఇది కూడా లేడీస్కి సార్, ఐ మీన్ యాడ్స్. సో ఈ బయట కెమికల్ ప్యాడ్స్ పెట్టి ర్యాషెస్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మ ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. నీ ఇంటి ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క చెప్తున్నాను. దీన్ని వాడండి, ఇది చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబిలిటీగా ఉంటుంది. దీన్ని ఇంతకు మించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఏదైనా వాడితే తెలుస్తుంది అనమాట. ఈ విధంగా వెస్టేజ్లో ఇలాంటి ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎలాంటి కెమికల్స్ వాడకుండా డైరెక్ట్ మనకి ఇది వచ్చేసరికి పేస్ట్ సార్ బాగుంటుంది. ఇది వచ్చేసరికి జ్ఞానోదంత్ పేస్ట్ అని సెన్సడైన్ పేస్ట్ మించింది. సో సెన్సడైన్ పేస్ట్లో ఏమి ఉండదు, సో నాకు తెలుసు. సో దీంట్లో చాలా సూపర్ ఉంటుంది. పిప్పి పన్ను ఉన్న పండ్లకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ అయితే సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ వెస్టేజ్ అబ్బాయిని. సో ఈ విధంగా వెస్టేజ్ స్టోర్ ఈ విధంగా ఉంటుందని మీకు తెలియజేస్తానికి నేను ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.